హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్, ప్రాసెస్ సర్వర్ అనేటువంటి ఉద్యోగాలు ఉన్నాయి కదా. సో ఈ పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కంపేర్ టు అదర్ జాబ్ రోల్స్ మనకి డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ జాబ్స్కి మీరు ఏ విధంగా ప్రిపేర్ అయితే మంచి మార్కులు తెచ్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలని క్రాక్ చేసే విధంగా మీకు ఈ 4 కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. ఇక్కడ మీరు ఈ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఈ 3 కోర్సెస్ మీరు సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 3 కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. ఈ మెగా కోర్సులో మీకు తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. 4000+ బిట్స్ ఉన్నటువంటి మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ ఉంటాయి. 30,000+ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. అండ్ దీనితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఒక్క మెగా కోర్స్ తీసుకుంటే చాలు, ఇవన్నీ కూడా మీకు యాక్సెస్లోనికి వస్తాయి. లేదు మీరు సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ 199 రూపీస్కి ఉంది, అది మీరు తీసుకోవచ్చు. మాక్ టెస్ట్ సిరీస్ రీసెంట్గా యాడ్ చేసాము, రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఒక టెస్ట్ ఆల్రెడీ యాడ్ చేసాం, అది ఫ్రీగా ఇచ్చాము. మీరు ఒకసారి అటెంప్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. అలాగే ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ కూడా మీరు ఇక్కడ 4000+ బిట్స్ ఉన్నటువంటి ఒక మెగా టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే అన్ని టాపిక్స్ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ 4 కోర్సులు కూడా మీరు ఇప్పుడే తీసుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో మీకు బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ లింక్ని మీరు క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఈ కోర్సెస్ అయితే ఉంటాయి, ఈ 2 కోర్సెస్. ఇంకా మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ వచ్చేసి హోమ్ పేజ్లో టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటుంది. సో కాబట్టి ఈ 4 కోర్సెస్ని తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్కి సంబంధించి ఈ 3 రకాల పోస్టులకి కలిపి మనకి హైకోర్టు వారు కామన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కామన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్న ఈ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఈ 3 రకాల పోస్టులకి 80 మార్క్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కంపేర్ టు అదర్ జాబ్ రోల్స్ మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో మనకి జీకే నుంచి 40 బిట్స్ వస్తాయి, ఇంగ్లీష్ నుంచి 10 బిట్స్, రీజనింగ్ నుంచి 30 బిట్స్ వస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి జీకే అండ్ రీజనింగ్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. ఓకే, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలాగో ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ఇక్కడ మీకు క్వశ్చన్ పేపర్ డిఫికల్ట్గా వస్తుందా అని డౌట్ అయితే ఉందండి. అయితే క్వశ్చన్ పేపర్ మనకి డిఫికల్ట్గా అయితే రాదు, ఈజీగానే వస్తుంది. ఎందుకంటే ఇవి 10th స్టాండర్డ్ కలిగినటువంటి జాబ్స్ కాబట్టి కంపేర్ టు అదర్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి జాబ్ రోల్స్కి సంబంధించి వాటితో కంపేర్ చేస్తే ఈ జాబ్ రోల్స్కి సంబంధించి 10th స్టాండర్డ్ లెవెల్లోనే మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఓన్లీ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులే 651 పోస్టులు ఉన్నాయి. ఇంకా మిగిలినటువంటి ప్రాసెస్ సర్వర్ అండ్ డ్రైవర్కి సంబంధించినటువంటి పోస్టులు చూసుకుంటే మనకి 800 అబోవ్ పోస్టులు అయితే ఉన్నాయి. సో కాబట్టి మీకు చాలా మంచి అవకాశం. 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఈ జాబ్స్కి అప్లై చేసుకుంటే చిన్న వయసులోనే మీరు మంచి జాబ్స్ని క్రాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇందులో మనకి ఇక్కడ సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. ఇందులో మీరు చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి జస్ట్ మీకు 5 టాపిక్స్ మాత్రమే ఉంటాయి. ఈచ్ టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఆ ఈచ్ టాపిక్ నుంచి వచ్చేటువంటి 2 క్వశ్చన్స్ ఏంటంటే 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నుంచి 2 క్వశ్చన్స్, సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి. సినానిమ్స్ 2 క్వశ్చన్స్, యాంటానిమ్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా 4 క్వశ్చన్స్ మనకి సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ నుంచి రావడం జరుగుతుంది. స్పెల్లింగ్ ఎర్రర్స్ నుంచి 2 క్వశ్చన్స్ అండ్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. మొత్తంగా చూసుకుంటే ఈచ్ టాపిక్ నుంచి మీకు 5 into 2 10 మార్క్స్ మీకు ఎగ్జామినేషన్ అయితే ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఉంటుంది. 10కి 10 మార్కులు మీరు ఇంగ్లీష్లో తెచ్చుకోవచ్చు. సో మీరు ప్రీవియస్ పేపర్స్లో అడిగినటువంటి లేదా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ చదివినా కూడా 10కి 10 మార్కులు ఇవి తెచ్చుకోవచ్చు. మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి కోర్సెస్ 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ కానీ లేదా 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి. ఈ మెగా కోర్సులో మీకు రీజనింగ్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇచ్చాము. ఓకే, సో రీజనింగ్కి సంబంధించిన క్లాసెస్ ఉన్నాయి, ఇంగ్లీష్కి సంబంధించిన క్లాసెస్ ఉన్నాయి, జీకేకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు మాక్ టెస్ట్లు ఉంటాయి, అందులో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది అండ్ దీనితో పాటు పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, క్లాసెస్ కూడా ఉంటాయి. సో క్లాసెస్ మీకు తెలుగు మీడియంలో చెప్పడం జరిగింది. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఈ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే మీకు అన్నీ కూడా యాక్సెస్లోనికి రావడం జరుగుతుంది.
పీడిఎఫ్ మెటీరియల్స్ అండ్ మిగిలినటువంటి కంటెంట్ అంతా కూడా మీకు బైలింగ్వల్లో ఉంటుంది. సో మీరు ఆ బైలింగ్వల్లో ఉన్న కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తుంటే మెంటల్ ఎబిలిటీ నుంచి మీకు 30కి 30 మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉందండి. ఈజీగా 30కి 30 మార్క్స్ మీరు రీజనింగ్ నుంచి తెచ్చుకోవచ్చు. సో అందులో మనకి కోడింగ్ అండ్ డికోడింగ్, సిలాజిజమ్స్ అండ్ స్టేట్మెంట్స్ కన్క్లూజన్, ఎనాలజీ, అర్థమెటిక్ నంబర్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వెన్ డయాగ్రామ్స్, డెసిషన్ మేకింగ్, స్పేస్ విజువలైజేషన్, డైరెక్షన్ అండ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ఎంబెడెడ్ ఫిగర్స్, మిర్రర్ ఇమేజెస్, కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్, ఫిగర్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇవి మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ చూడండి. ప్రీవియస్ పేపర్స్ చూస్తే చాలా ఈజీగా ఉంటాయి. నేను ప్రీవియస్ పేపర్స్ పైన కూడా వీడియో అయితే చేస్తాను. నేను మీకు ఒక అవగాహన అయితే వస్తుంది రీజనింగ్కి సంబంధించి. సో రీజనింగ్ క్వశ్చన్స్ని మీరు 30 క్వశ్చన్స్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది ఆ ప్రీవియస్ పేపర్స్ చూసినా లేదా మేము చేసినటువంటి వీడియోస్ చూసినా మీకు తెలుస్తుంది. సో ఇక్కడ కోడింగ్ అండ్ డికోడింగ్ చాలా ఈజీగా వస్తుంది. మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది సిలాజిజమ్స్ అనేటువంటి టాపిక్. ఇంకా మిగిలినటువంటివి అన్నీ కూడా మీకు ఈజీగానే ఉంటాయి. లెటర్ సిరీస్ కానీ, నంబర్ సిరీస్ కానీ, అలాగే మీకు బ్లడ్ రిలేషన్స్ కానీ, డైరెక్షన్ సెన్సిటివ్స్ కానీ, ఎంబెడెడ్ ఫిగర్స్ కానీ, మిర్రర్ ఇమేజెస్ కానీ, ఇవన్నీ కూడా ఈజీగానే ఉంటాయి. సో మీరు రీజనింగ్ గురించి, ఇంగ్లీష్ గురించి మీరు అస్సలు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. బేసిక్ నాలెడ్జ్ ఉన్నటువంటి వారు, ఓకే, 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ 2 టాపిక్స్ని మీరు 100కి 100 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇంగ్లీష్లో 10కి 10 తెచ్చుకోవచ్చు, రీజనింగ్లో 30కి 30 తెచ్చుకోవచ్చు. టోటల్గా మీకు 40కి 40 మార్క్స్ ఈ 2 టాపిక్స్ నుంచి వచ్చే విధంగా మీరు టార్గెట్గా పెట్టుకోవాలి. తర్వాత జనరల్ నాలెడ్జ్ చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది నేను గతంలో వేరే జాబ్ రోల్స్కి సంబంధించి వీడియో చేశాను. వీటికి కూడా సేమ్ అదే ప్రాసెస్లో మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. పాలిటీ నుంచి 3 క్వశ్చన్స్, ఇండియన్ హిస్టరీ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి, ఇండియన్ జాగ్రఫీ నుంచి 3, ఇండియన్ కరెంట్ అఫైర్స్ నుంచి 6 క్వశ్చన్స్, ఏపీ కరెంట్ అఫైర్స్ నుంచి 3 క్వశ్చన్స్, ఇంకా స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ నుంచి 2 క్వశ్చన్స్, సైన్స్ నుంచి 3, సెన్సెస్ 2011 నుంచి 1 క్వశ్చన్, ఏపీ సెన్సెస్ నుంచి మనకి 1 క్వశ్చన్ వస్తుంది, ఏపీ జాగ్రఫీ నుంచి 2 క్వశ్చన్లు, ఏపీ మినిస్టర్స్ 1 క్వశ్చన్, ఏపీ స్కీమ్స్ మరొక క్వశ్చన్, ఏపీ ఎకానమీ 1 క్వశ్చన్ వస్తుంది, ఏపీ బైఫర్కేషన్ 1 క్వశ్చన్, సెంట్రల్ మినిస్టర్స్ 1 క్వశ్చన్, అలాగే సీఎంస్ అండ్ గవర్నర్స్కి సంబంధించి 1 క్వశ్చన్ వస్తుంది, ఏపీ అండ్ సెంట్రల్ బడ్జెట్ నుంచి 1 క్వశ్చన్ అయితే వస్తుంది, అవార్డ్స్ నుంచి 1 క్వశ్చన్, బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి 1 క్వశ్చన్, ఇండిసెస్ అండ్ ర్యాంకింగ్స్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది, ఎక్సర్సైజెస్ నుంచి 1 క్వశ్చన్, డ్యాన్స్ ఫార్మ్స్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది, ఫెస్టివల్స్ నుంచి 1 క్వశ్చన్, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మరొక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు కొత్తగా యాడ్ చేసింది ఏంటంటే లాస్ట్ ఇయర్ సిలబస్తో కంపేర్ చేస్తే ఇక్కడ మీకు అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ అనేటువంటి టాపిక్స్ని యాడ్ చేశారు. ఇవి మీరు సపరేట్గా చదువుకోవాల్సి ఉంటుంది. సో మేము మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ పర్టికులర్ టాపిక్స్ ఇంకా యాడ్ చేయలేదు. ఇండియన్ ఎకానమీ అండ్ అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది యాడ్ చేయలేదు. సో ఇవి మేము త్వరలో యాడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. మీరు ఈ కోర్సెస్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంకా స్టార్ట్ చేయకపోతే మీకు టైం సరిపోదు. మీరు ఎప్పటి నుంచైనా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో జీకేలో చూసుకున్నట్లయితే మీరు ఎంత చదివినా కూడా ఒక 30 మార్క్స్ తెచ్చుకుంటే బాగా తెచ్చుకున్నట్లే 40కి. సో కాబట్టి మీరు ఓవరాల్గా చూసుకుంటే 80 మార్కులకి మీరు 70 మార్కులు పైగా స్కోర్ చేసినట్లయితే మీరు ఈజీగా మీకు జాబ్ అయితే వస్తుందండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకుంటే 55+ మార్క్స్ వచ్చినటువంటి యూఆర్ క్యాండిడేట్స్కి, అంటే ఓసీ క్యాండిడేట్స్కి 55+ మార్క్స్ వస్తే ఈ ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్ లాంటి జాబ్స్ అయితే వచ్చాయి. సో కాబట్టి మీ టార్గెట్ మీరు 70 పెట్టుకోండి. ఎప్పుడు కూడా మనం హయ్యెస్ట్ పెట్టుకుంటే బెటర్ కాబట్టి 70 పెట్టుకోండి. 70 తెచ్చుకోవడం పాసిబుల్లే, ఓకే, పాసిబుల్ కాదు అని చెప్పేసి అనుకోవద్దు, పాసిబుల్. ఇది 70 మార్క్స్ ఈజీగానే తెచ్చుకోవచ్చు. ఇవి 10th బేస్డ్ జాబ్స్ కాబట్టి క్వశ్చన్ పేపర్ డిఫికల్ట్గా అయితే ఉండదు. కాబట్టి మీరు 70 మార్క్స్ని టార్గెట్గా పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఈ ఇంగ్లీష్ అండ్ మెంటల్ ఎబిలిటీలో 40కి 40 మార్క్స్ వచ్చే విధంగా ప్రిపేర్ అవ్వండి. 40కి 40 మార్క్స్ ఇంగ్లీష్ అండ్ మెంటల్ ఎబిలిటీలో ఈజీగా తెచ్చుకోవచ్చు. మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు ఈజీగా వస్తాయి. ఇంకా ఇండియన్ జనరల్ నాలెడ్జ్ నుంచి మీరు చూసుకుంటే 30 క్వశ్చన్స్ మీరు టార్గెట్గా పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా వస్తుంది. ఏ ఒక్క సిలబస్ టాపిక్ని కూడా మీరు వదిలిపెట్టొద్దు. మేము ఇస్తున్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ అండ్ మెగా కోర్స్ తీసుకోండి. అండ్ మాక్ టెస్ట్ సిరీస్ కూడా మీకోసం సపరేట్గా ప్రిపేర్ చేయబోతున్నాము. మాకు కొంత సమయం కావాలి. సో 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా కోర్సెస్ అయితే తీసుకోండి. ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు టార్గెట్గా పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మేము ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ మెగా కోర్సు, 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సు, అలాగే 99 రూపీస్ ఓకే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ తీసుకోండి. 199 రూపీస్ మాక్ టెస్ట్ సిరీస్ కూడా యాడ్ చేసాము. ఒక టెస్ట్ ఫ్రీగా ఇస్తున్నాము. సో ఫస్ట్ టెస్ట్ యాడ్ చేయడం జరిగింది, అది అటెంప్ట్ చేయండి, ఫ్రీగా ఉంది అది. సో ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్ యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ.